వేడి వేడి ఎండు రొయ్యలు వంకాయల పులుసు సూపర్ అంతే. 6 లేత నాజుకైన వంకాయలు, ఎండు మడప రొయ్యలు, టమాటా ముక్కలు, పచ్చటి కరివేపాకు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. అటుపై స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ముందుగా నూనె పోసుకుని వంకాయలను వేసి కాసింత ఉప్పు వేసుకుని అలా అలా కలియ తిప్పుకుంటూ ఈ రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు వంకాయలను వేయించుకున్న నూనెలోనే ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుతో పాటుగా దోరగా వేయించి 10 నిమిషాలు నీళ్లలో నానేసి శుభ్రపరచుకున్న రొయ్యలను వేసుకుని అర స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, టమాటా ముక్కలు వేసుకుని ఇలా టమాటా ముక్కలు మెత్తగా మగ్గాక 1.5 స్పూను కారం, 1 టీ స్పూను పసుపు, సరిపడా కల్లుప్పు వేసి కలిపాక ఇప్పుడు చింతపండు రసం పిండి పోసుకున్నాక నూనెలో మగ్గించిన వంకాయలను వేసుకుని అలా 10 నిమిషాలు మూతెట్టాక తీస్తే బుడబుడ అంటూ బుడగలు కక్కుతూ నూనె పైకి తేలిన ఈ సమయాన 4 రెబ్బలు ఎల్లిపాయలు వేసి 2 నిమిషాలు మూతెట్టి తీస్తే ఎండు రొయ్యలు వంకాయల పులుసు సూపర్ అంతే.